బ్యాంకు ఖాతాలు నిలిపివేత. రాష్ట్రంలో కేవైసీ అప్డేట్ చేయని వారు 24,59,000 మంది. సో మీరు చూడొచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంకు ఖాతాదారులు తమ వ్యక్తిగత గుర్తింపు, చిరునామా, తాజా వివరాలు ఇవ్వటంలో నిర్లక్ష్యం చూపితే వారి ఖాతాలో లావాదేవీలు నిలిపివేయాలని రిజర్వ్ బ్యాంక్ సూచించింది. మీ ఖాతాదారుడి వివరాలు తెలుసుకోండి అనే కార్యక్రమాన్ని ప్రతి బ్యాంకు విధిగా నిర్వహించాలన్నది. బ్యాంకు ఖాతాలో జరుగుతున్న లావాదేవీల వివరాలను బట్టి వాటిని 3 రకాలుగా విభజించేలా సాఫ్ట్వేర్ రూపొందించింది. ఒక్కోసారి కనీసం 50,000 వరకు మించి లావాదేవీలు ఎక్కువ సంఖ్యలో తరచూ జరిపే ఖాతా ఎక్కువ ముప్పు అని గుర్తించింది. ఈ ఖాతాదారుల కేవైసీ వివరాలను రెండేళ్లకు ఒకసారి సేకరించాలి. లావాదేవీలు కాస్త తక్కువగా ఉన్న వాటిని ప్రీమియం రిస్క్ అని, వారి వివరాలను 8 ఏళ్లకు అరుదుగా లావాదేవీలు జరిపే వారికి తక్కువ రిస్క్ అన్నమాట పేరుతో ప్రతి 10 ఏళ్లకు ఒకసారి కేవైసీ బ్యాంకులు సేకరించాలి. తెలంగాణలో గత ఆర్థిక సంవత్సరం మనకి మార్చి నాటికి 24,59,248 కేవైసీ వివరాలు ఇవ్వని బ్యాంకు ఖాతాలు అయితే ఉన్నాయి. వీటిలో 2,88,122 అసలు లావాదేవీలు జరగడం లేదని గుర్తించారు. ఒక పెద్ద బ్యాంకులోనే దాదాపు 10 లక్షలు, మరో సాధారణ బ్యాంకులో 4 లక్షల ఖాతాల ఈకేవైసీ కోసం పెండింగ్లో ఉన్నట్టు తెలిసింది. కేవైసీ తాజా సమాచారం అడిగినా ఇవ్వని వారి ఖాతాలు ఫ్రీజింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలని రిజర్వ్ బ్యాంక్ పేర్కొంది. ఎప్పటికప్పుడు కేవైసీ అవసరమైతే ఖాతాలు ఫ్రీజింగ్ ప్రక్రియనైతే సమీక్షిస్తున్నట్లు కూడా తెలిపిందనమాట. సో దీన్ని బట్టి ఎవరైతే ఈ 24 లక్షల మంది కేవైసీ చేయించుకున్న వారికి బ్యాంకులు అయితే బ్యాంకు ఖాతానైతే ఫ్రీజింగ్ చేస్తాయన్నమాట. అంటే లావాదేవీలు జరగకుండా ఆపేయడం అయితే జరుగుతుంది. సో వెంటనే చేయించుకోండి. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్